మీరు ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ మర్చిపోయారా? అయితే ఈ వీడియో మీకోసమే. మీకు ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ ఒకవేళ మీరు మర్చిపోయినా కూడా, అలాగే మీరు కొత్త పెట్టి ఎలా క్రియేట్ చేసుకోవాలనుకున్నా కూడా ఇప్పుడు ఎలా చేసుకోవాలో చెప్తాను. పాస్వర్డ్ మీరు సింపుల్గా మీరు క్రియేట్ చేసుకోవచ్చు, ఎప్పుడైనా క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి, అలాగే లైక్ చేసుకోండి. అలాగే మీరు ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసే వాళ్ళు మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు మీరు క్రియేట్ చేసుకుని బాగా సేఫ్గా పెట్టుకోండి. ఇప్పుడు వీడియో వచ్చేసి పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇది ఓపెన్ చేసుకుంటే మీకు ఇంటర్ఫేస్ ఇది క్లిక్ చేసుకుంటే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది. ఇక్కడ వచ్చేసి పైన మీకు 3 లైన్స్ కనిపిస్తాయి కదా, 3 లైన్స్ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ మీకు ఫస్ట్లో అకౌంట్ సెంటర్ ఒక ఆప్షన్ కనిపిస్తుందా, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ మనకు ఇందులో ఫస్ట్ కూడా మీకు పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అని కనిపిస్తుంది కదా ఆప్షన్, దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఇది క్లిక్ చేసుకుంటే మనకు ఇలా వస్తుంది. ఇక్కడ మీకు ఇందులో ఫస్ట్ ఆప్షన్ చేంజ్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీకు ఇలా వస్తుంది. ఇక్కడ మీకు మీ ఇన్స్టాగ్రామ్లో ఐడీలో ఎన్ని ఐడీస్ ఉన్నాయో మొత్తం పూర్తిగా కనిపిస్తాయి. మీరు ఏ ఐడీకి అయితే చేంజ్ చేసుకోవాలనుకుంటారో అది అక్కడ చేంజ్ చేసుకోవచ్చు. నాకు మొత్తం ఇన్ని ఐడీస్. ఇప్పుడు నేను ఇక్కడ దీనికి అయితే చేంజ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఈ ఐడీకి అయితే చేంజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. దీన్ని క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేస్తే మీకు ఇలా కనిపిస్తుంది. ఇక్కడ మనకు ఒకవేళ మీరు పాస్వర్డ్ గుర్తుంటే ఇక్కడ ఫస్ట్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ బాక్స్లో వచ్చేసి మీరు పాస్వర్డ్ గుర్తుంది ఇక్కడ టైప్ చేయాలి. ఇక్కడ మీరు ఈ 2 లైన్స్ మీరు కొత్తగా పెట్టి ఇక్కడ టిక్ ఇచ్చేసి ఇలా చేంజ్ క్లిక్ చేస్తే చేంజ్ అయితే అయిపోతుంది. అంటే ఒకవేళ మీకు పాస్వర్డ్ గుర్తుంటే, అంటే పాతది గుర్తుంటే ఇప్పుడు కొత్తగా చేంజ్ చేసుకుంటే ఇలా చేంజ్ చేసుకోవచ్చు. అంటే పాతది ఫస్ట్ నొక్కేసి ఇంకా న్యూ పాస్వర్డ్ కింద మళ్ళీ ఇది న్యూ పాస్వర్డ్ కొట్టేసి మీకు వచ్చేస్తుంది. ఇలా చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు పాస్వర్డ్ మొత్తం మర్చిపోయి ఉంటే ఇప్పుడు చెప్తాను ఎలా చేసుకోవాలో. అసలు మీకు ఏం పాస్వర్డ్ అనేది ఏం గుర్తులేదు, కొత్తగా పెట్టి క్రియేట్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ కింద మనకు ఫర్గోట్ యువర్ పాస్వర్డ్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మేము జస్ట్ ఒక 5 సెకండ్స్ మీకు కింద ఇలా వస్తుంది. మీ ఫోన్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది. అంటే ఒకవేళ మీకు ఇన్స్టాగ్రామ్ ఫోన్ నెంబర్కి లింక్ ఉంటేనే ఇలా వస్తుంది. ఇప్పుడు క్లిక్ చేస్తే మీకు ఒక మెసేజ్ అయితే వచ్చింది కనిపిస్తుందా, ఈ మెసేజ్ అయితే ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ ఈ మెసేజ్ ఓపెన్ చేసుకుంటే మనకు ఓపెన్ లింక్ అని కనిపిస్తుంది. ఆ లింక్ ఓపెన్ చేసుకుంటే మనకు ఇలా వస్తుంది. ఇక్కడ మనకు ఇప్పుడు మీరు కొత్తగా పెట్టి క్రియేట్ చేసుకోవాలి. అంటే మీకు అసలు పాస్వర్డ్ ఏం గుర్తులేదు కాబట్టి మీరు కొత్తగా న్యూగా మీరే సొంతంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ న్యూ పాస్వర్డ్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీరు క్యాపిటల్ అలాగే స్మాల్ లెటర్స్ అండ్ ఇట్లాంటి ఏమన్నా అర్ధేట్ కానీ యాస్ కానీ ఏదో ఒకటి ఇచ్చి ఫోన్ నెంబర్ ఇచ్చి, అంటే ఏదైనా నెంబర్ కానీ ఏదో ఒకటి ఉంటాయి కదా, అవి ఇచ్చేసండి. ఇచ్చేసిన తర్వాత మీకు సేమ్ మనం పైన ఏమి ఇచ్చామో కింద కూడా అదే ఇవ్వాలి. అంటే సేమ్ మనం పైన ఎలా ఇచ్చామో అలాగే ఇవ్వాలి కింద కూడా. చేసి ఇలా మీకు రీసెట్ పాస్వర్డ్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. ఇది కనిపిస్తుంది బ్లూ కలర్, దీన్ని క్లిక్ చేసుకుంటే ఇప్పుడైతే లోడింగ్ అది అవుతుంది, కొద్దిగా వెయిట్ చేయండి. ఇలా సింపుల్గా మీరు అయితే పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడైతే పాస్వర్డ్ అయితే చేంజ్ అయిపోయింది. చూడండి మీ ప్రొఫైల్ అయితే వచ్చేసింది ఇప్పుడు. ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఈ ఐడికి నా ఇన్స్టాగ్రామ్ పాస్వర్డ్ అయితే చేంజ్ అయిపోయింది. ఇలా మీరు సింపుల్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్.